హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్లో యూనిట్ 1 పీసీ హార్డ్వేర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్లో పార్ట్ 3 అండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎవరైతే చూడలేదో ఒకసారి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే మంచిగా అర్థమవుతుంది. ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, మనం పార్ట్ 1లో అసలు బయోస్ అంటే ఏంటి, బయోస్ యొక్క ఇంపార్టెన్స్ మన కంప్యూటర్లో ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు బయోస్ ఫంక్షన్స్ 2 ఉంటాయండి. ఫస్ట్ వన్ పోస్ట్, సెకండ్ బూట్ స్ట్రాప్ లోడింగ్. ఓకే, బయోస్ ఫంక్షన్ పోస్ట్ స్టాండ్స్ ఫర్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. It is a process performed by BIOS with the help of software routines immediately after a computer device is powered on. పోస్ట్ యొక్క ఫుల్ ఫామ్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అండి. మనం నేమ్లోనే చూసుకోవచ్చు. పవర్ ఆన్ అయినమంటే అది సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకుంటుంది సింపుల్గా. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ పర్ఫార్మ్డ్ బై బయోస్. ఈ పోస్ట్ అన్న ప్రాసెస్ బయోస్ ద్వారా అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ రొటీన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ కంప్యూటర్ డివైస్ ఈస్ పవర్డ్ ఆన్. విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ రొటీన్ అండి. రొటీన్ అంటే ఏం లేదు, ఇక్కడ స్పెసిఫిక్గా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి, అంతే. మన కంప్యూటర్ ఎప్పుడైతే పవర్ ఆన్ అవుతుందో ఇమీడియట్గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. పోస్ట్కి ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఏంటంటే అది ఇట్ ఓన్లీ చెక్స్ ఇంటర్నల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇవి ఎక్స్టర్నల్ డివైజెస్, హార్డ్వేర్ డివైసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ఏమైనా డ్యామేజ్ కానీ ఏమైనా ఉంటే ఇదైతే ఏమీ చెప్పలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఓన్లీ చెకింగ్ the internal functioning of the system. Okay, the principal duties of the main BIOS during post are as follows. పోస్ట్ యొక్క మెయిన్ డ్యూటీస్ అండి. ఫస్ట్ వెరిఫై CPU రిజిస్టర్స్. ఇక్కడ రిజిస్టర్స్ అంటే ఏం లేదంటే ఏ స్మాల్ స్టోరేజ్ యూనిట్స్ ఇన్సైడ్ CPU దట్ హోల్డ్స్ డేటా, ఇన్స్ట్రక్షన్, ప్రాసెసర్ స్టేటస్. అంటే రిజిస్టర్స్ అనేవి ఒక స్మాల్ స్టోరేజ్ యూనిట్ అండి. మన డేటాని కానీ ఇన్ఫర్మేషన్ని అది స్టోర్ చేసుకుంటుంది, సిపియూలో ఉంటుంది అది. సో సిపియూ రిజిస్టర్స్ అని అంటాం. సిపియూ రిజిస్టర్స్ని వెరిఫై చేస్తుంది ఇది పోస్ట్. నెక్స్ట్, వెరిఫై ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద బయోస్ కోడ్ ఇట్ సెల్ఫ్. మనకి ఆల్రెడీ బయోస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం కదండి. బయోస్లో కోడ్ అది ఇట్ సెల్ఫ్ అంటే అది సెల్ఫ్గా ఇంటిగ్రిటీ చెక్ అనేది చేసుకుంటుందండి. ఎట్లా అంటే ఇది నెససరీ మెజర్స్ అనేవి ఉన్నాయా లేదా అని. అసలు ఆల్రెడీ బయోస్ సెట్ చేసిందే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఇందులో ఏంటంటే టు ప్రివెంట్ ఎనీ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు అవర్ సిస్టమ్స్ అండ్ ఫైల్, ఇది ఇట్ సెల్ఫ్గా చెక్ చేసుకుంటుందండి ఈ స్టేజ్లో. నెక్స్ట్, వెరిఫై సమ్ బేసిక్ కాంపోనెంట్స్ లైక్ డిఎంఏ, టైమర్, ఇంటరప్ట్ హ్యాండ్లర్. ఇక్కడ డిఎంఏ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అండి. ఇది ఒక డివైస్ మన డేటాని డైరెక్ట్గా మెయిన్ మెమరీలో స్టోర్ అయ్యి తీసుకోవడమా, అలా ఏదో ఒక ప్రాసెస్ ఉంటుందండి దీనికి. అయితే ఈ డిఎంఏని కూడా ఇది చెక్ చేస్తుంది అనమాట. ఇంకా టైమర్, మన సిస్టంలో టైం ఉంటుంది కదండి, దాని రిలేటెడ్. ఇంకా ఇంటరప్ట్ హ్యాండ్లింగ్, మన సాఫ్ట్వేర్లో కానీ మన కంప్యూటర్లో ఏమన్నా ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు అది ఇంటరప్ట్ కంట్రోల్ అన్నది మనకు ఉపయోగపడుతుంది. దాన్ని ఇలా సమ్ బేసిక్ కాంపోనెంట్స్, ఇవే కాకుండా ఇంకా కూడా కొన్ని వాటిని వెరిఫై చేస్తుందండి. నెక్స్ట్, వెరిఫై సిస్టమ్ మెయిన్ మెమరీని కూడా ఇది వెరిఫై చేస్తుంది. నెక్స్ట్, ఇనిషియలైజ్ బయోస్. నెక్స్ట్, ఐడెంటిఫై, ఆర్గనైజ్ అండ్ సెలెక్ట్ విచ్ డివైజెస్ ఆర్ అవైలబుల్ ఫర్ బూటింగ్. ఒకవేళ మనం ఏమైనా డివైజెస్ బూట్ చేయాలి అనుకుంటే ఇది పోస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, ఇంకా వాటి ఆర్డర్లో పెడుతుంది. వాటిని సెలెక్ట్ చేసి మనం బూటింగ్ అవుతాయా కాదా అని చూస్తుందండి ఇది. నెక్స్ట్ ఫంక్షన్, బూట్ స్ట్రాప్ లోడింగ్. ఇట్ ఈస్ డన్ బై బూట్ స్ట్రాప్ లోడర్ which is a computer program that loads operating system software for the computer after completion of the power on self test process. బూట్ స్ట్రాప్ లోడింగ్ అంటే ఏమిటంటే ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది బూట్ స్ట్రాప్ లోడర్ ద్వారా జరుగుతుంది. బూట్ స్ట్రాప్ లోడర్ అంటే ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్లో లోడ్ అవుతుంది. ఎప్పుడు
ఎప్పుడైతే పోస్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇట్ ఈస్ ద లోడర్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఆటోమేటిక్గా లోడ్ అవుతుందండి. నెక్స్ట్, ఇట్ రన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ టెస్ట్స్, దెన్ లోడ్స్ అండ్ రన్స్ ద ఓఎస్ సాఫ్ట్వేర్. ఇది ఎప్పుడు బూట్ స్ట్రాప్ ఈ లోడర్ అన్నది ఎప్పుడు రన్ అవుతుందంట, ఎప్పుడైతే అన్ని సెల్ఫ్ టెస్ట్స్ అంటే మనం పోస్ట్లు మాట్లాడుకున్నాం కదా, ఆ సెల్ఫ్ టెస్ట్స్ అన్నీ జరిగిన తర్వాతనే ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే ఓఎస్లో మన ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. నెక్స్ట్, ఏ bootstrap loader is loaded into main memory from persistent memory such as a hard disk. ఈ bootstrap లోడర్ మనకి మెయిన్ మెమొరీలోకి లోడ్ అవుతుందండి. మెయిన్ మెమొరీలోకి లోడ్ అయిన తర్వాత త్రూ పర్సిస్టెంట్ మెమొరీ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి మెమొరీలో టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ తీసుకుంటే, హార్డ్ డిస్క్లో మన డేటా మెమొరీ అనేది మనకి కంప్యూటర్ మనం ఎప్పుడైతే వాడుతున్నప్పుడు ఒకవేళ సడన్గా పవర్ ఆఫ్ అయినా కూడా ఆ డేటా అనేది రిమైన్ అవుతుంది అందులో. సో అలాంటి వాటిని మనం పర్సిస్టెంట్ మెమొరీ అంటాం. అందులోంచి లోడ్ అవుతుంది అనమాట. ఇది ఇంకొంచెం మంచిగా అర్థం అవ్వాలంటే ఒక డయాగ్రామ్ చూద్దాం. ఇదేనండి ఆ డయాగ్రామ్. ఇదంతా మెయిన్ మెమొరీ అనమాట. మెయిన్ మెమొరీలో బూట్స్ట్రాప్ ప్రోగ్రామ్ అనేది లోడ్ అయింది. ఇది లోడ్ అయిన ఎమ్మటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ని రీడ్ చేస్తుంది ఒకసారి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం వర్క్ చేసుకునే విధంగా లోడ్ చేస్తుంది మెయిన్ మెమొరీలో. లోడ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయింది మెయిన్ మెమొరీలో. మళ్ళీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి డివైజెస్ అంటే హార్డ్వేర్ డివైజెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటికి స్టార్ట్ డివైస్ డ్రైవర్స్ అంటే అప్పుడు మళ్ళీ ఆ హార్డ్వేర్ డివైజెస్ని చెక్ చేస్తుంది. ఇలా జరుగుతుందండి ప్రాసెస్. ఇది మెయిన్ మెమొరీ, ఆపరేటింగ్ సిస్టమ్, డివైజెస్. నెక్స్ట్, ద బూట్ లోడర్ దెన్ లోడ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రాసెస్ దట్ కంప్లీట్ ద బూట్ ప్రాసెస్. ద బూట్ లోడర్ దెన్ లోడ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రాసెస్. బూట్ లోడర్ అనేది మెయిన్ మెమరీలోకి లోడ్ అయిందండి, తర్వాత ఎగ్జిక్యూట్ ద ప్రాసెసెస్ దట్ కంప్లీట్ ద బూట్ ప్రాసెస్. బూట్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా మనకి, అది ఎప్పుడైతే మన మెయిన్ మెమరీలో లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి మన బూట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్, నౌ ద కంప్యూటర్ విల్ బీ రెడీ టు యూజ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి మనం కంప్యూటర్ అనేది యూజర్ యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, if the operating system could not found or if there exist any errors of missed volumes in the operating system, the booting process fails and reports about the problem in the operating system and suggests diagnosing it. ఏం లేదండి, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మంచిగానే ఉంటే మన ప్రాసెస్ అనేది ఏ విధమైన ఎర్రర్ లేకుండా జరుగుతుంది. మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వడం, మళ్ళీ అందులోంచి డివైస్ డ్రైవర్స్కి వెళ్ళడం. అలా లేదు, ఏమైనా ఆపరేటింగ్ సిస్టంలోకి ఏమైనా ఎర్రర్ కానీ ఏదైనా ఫౌండ్ అవుతే అప్పుడు బూటింగ్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అక్కడితో అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయి మళ్ళీ మనకి యూజర్కి ఏమని ఇస్తుంది, రిపోర్ట్స్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ ప్రాబ్లం ఆపరేటింగ్ సిస్టంలో ఉంది అని మన మానిటర్కి యూజర్కి సజెషన్ ఇస్తుంది అనమాట. ఎలా డయాగ్నైజ్ చేయండి, ఓకే ఈ ప్రాబ్లం నేను కనిపెట్టాను, దీన్ని డయాగ్నైజ్ చేయండి అని బూట్స్ట్రాప్ లోడర్ అనేది మనకి యూజర్కి సజెషన్ ఇస్తుంది. నెక్స్ట్, ద బూట్స్ట్రాప్ లోడర్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ ఇన్ కంప్యూటర్స్ దట్ హ్యావ్ అన్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ అండ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ద EFI BIOS. బూట్స్ట్రాప్ లోడర్ అనేది ఇప్పుడు కంప్యూటర్స్లో EFI ద్వారా రీప్లేస్ చేయబడిందండి. అండ్ ఇప్పుడు ఇది ఎంత అయ్యిందంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ద EFI BIOS. ఓకే, నెక్స్ట్ టాపిక్, కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏ జనరల్ పర్పస్ కంప్యూటర్. ఈ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.